హాయ్ ఎవ్రీవన్. వినాయక చవితి స్పెషల్గా మనం శనగపిండితో లడ్డు చేసుకోలేము అనుకున్న వాళ్ళకి సింపుల్గా ఒక 15 నిమిషాల్లో అయిపోయేలాగా లడ్డు ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. దానికోసం అయితే ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేపుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ అయితే కనుక తీసుకొని బాగా వేపుకోవాలి. అవి కూడా పక్కకు తీసిన తర్వాత కప్పుకి 3 కప్పులు అయితే కనుక వాటర్ వేసుకోండి. 3 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేపుకున్న రవ్వనంతటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం రవ్వనంతా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనకి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది చూసారా, బుడగలు బుడగల కింద వస్తున్నాయి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీరంతా అయిపోయాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. మెత్తగా రవ్వ ఉడికిందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. నాకు వేడివేడిగా ఉంటే భయం అనమాట, అందుకని కొంచెం సేపు అయితే అలాగే చూస్తూ ఉంటాను. ఇప్పుడు దాని తర్వాత మనం 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మీ టేస్ట్కి తగినట్టుగా అయితే కనుక షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత మన షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమం అంతా కొంచెం లూజ్గా తయారవుతుంది అనమాట. ఈ లూజ్గా తయారైంది మళ్ళీ చిక్కబడాలి. దాని తర్వాత ఇందులో నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. అంటే లడ్డు కలర్ కోసమే, పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. నెయ్యిని కూడా వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం పుచ్చగింజలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ప్రసాదం కోసం కాబట్టి కొంచెం పచ్చకర్పూరాన్ని అయితే కనుక ఇలా వేసుకున్నాను అంతే. వీటినన్నిటిని బాగా కలుపుకొని ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత బాగా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న సైజు కావాలంటే చిన్న చిన్న సైజు ఇలా చేసుకోవాలి. అలాగే కొంచెం పెద్దది కావాలి మనకి అని అనుకుంటే పెద్దది చేసుకోలేము కాబట్టి ఒక కవర్ అయితే కనుక తీసుకోండి. చిన్న లడ్డు అయితే రెడీ అయిపోయింది. మోతిచూర్ లడ్డూలా వచ్చింది కదా. ఇలా మన దగ్గర ఉన్న ఏదో ఒక కవర్ని అయితే తీసుకొని మనకి ఏ సైజులో లడ్డు కావాలంటే ఆ సైజులో అయితే చేసుకొని ఇలా అనుకోండి. ఇంకా గోరువెచ్చగా కన్నా ఎక్కువ వేడిగానే ఉంది, నేను అందుకని చేయలేకపోయాను అనమాట. కవర్ తీసి మీకు చూపిస్తా, లడ్డు అనేది వచ్చేస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను, ఇలాగే కవర్తోనే చేస్తాను అనమాట. మనకి లడ్డు షేప్ అయితే వచ్చేసింది. ఇంతేనండి. మనకి పెద్ద లడ్డు కావాలంటే పెద్ద లడ్డు, చిన్న లడ్డు కావాలంటే చిన్న లడ్డు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.